సహజంగా చాలా మంది క్రైస్తవులు ఎలా ఉంటారంటే మతాన్ని అనుసరించే క్రైస్తవులాగే ఉంటారు. మతాన్ని అనుసరించడం వేరు, యేసు ప్రభు యొక్క మార్గాన్ని అనుసరించడం వేరు. చాలా మంది మతాన్ని అనుసరిస్తూ వారు భక్తి జీవితం చాలా గొప్పదిగా భావిస్తూ ఉంటారు. మతానికి మార్గానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే మతంలో ఆచార వ్యవహార సాంప్రదాయాలు ఉంటాయి. ఎక్కడికెందుకు, క్రిస్మస్ వస్తే అసలు మన భక్తి బయటపడింది. ఉదయం నుంచి లేచి పనులు చేసుకుంటూ కూర్చుంటాం. చర్చికి ఎప్పుడు ఇస్తామంటే టైము లాస్ట్లో ఇస్తాం. ఇంకా నాకు అర్థం కాదు, దేవుడు ముఖ్యమా పనులు ముఖ్యమా? దేవుడు ముఖ్యమైనప్పుడు అన్ని వదిలిపెట్టి రావాలి, దేవుని మందిరానికి వెళ్ళాలనే భారంతో ఉండాలి. కానీ చాలా మంది చేసే పని ఏంటి తెలుసా? ఇంట్లో పనులు చేసుకుంటూ కూర్చుంటారు. ఇంకెందుకు చర్చికి రావడం అంటే ఏదో వెళ్ళాలి అంటే దీన్ని ఏమంటారంటే మత సంబంధముగా దేవుణ్ణి వెంబడించడం అంటారు. అన్యులు వెళ్ళాలి కాబట్టి వెళ్తారు, ఫెస్టివల్స్కి వెళ్తారు, మొక్కు వస్తారు. కానీ ఆ కల్చర్ని ఈరోజు క్రైస్తవులు కూడా అలవాటు చేసుకున్నారు. క్రైస్తవులు కూడా ఎలా మారిపోయారంటే ఏదో వెళ్ళాలి కాబట్టి మందిరానికి ఆదివారం వెళ్ళాలని ఒక మొక్కుబడి చేసుకున్నారు. ఆ మొక్కుబడి క్రైస్తవులుగా గనక మీరుంటే మీరు నిజంగా దేవుణ్ణి వెంబడించిన వారు కాదు కాదు కాదు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నేను గొప్ప భక్తి చేస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, అన్ని కుడుకుల్లో పాల్గొంటున్నానండి, అయినా సరే మీకు పరలోకం లేదు. ఎందుకు లేదని చెప్తాను చెప్పనా? మతానికి అసలు పరలోకమే లేదు. మతంలో ఆచార సాంప్రదాయ వ్యవహారాలు పాటించే వ్యక్తి సంపూర్ణంగా దేవుని మార్గాన్ని వెంబడించలేడు. సంపూర్ణముగా దేవుణ్ణి వెంబడించే వ్యక్తి హృదయం ఎలా ఉంటుందో తెలుసా? సమస్తము ఆయనే అన్నట్టు ఉంటుంది. కానీ ఈరోజు మనకేముంటుంది తెలుసా? ఇప్పుడు సపోజ్ చెప్తా వినండి, చర్చిలో భోజనాలు ఉన్నాయి, ఇక్కడ వాకింగ్ జరుగుతుంది, టైం ఏమో 1 అయింది, 1 దాడుతుంది. వాక్యం శ్రద్ధగా వినేవాళ్ళు కొందరైతే, కొందరు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే భోజనాలు ఉన్నాయి ఏంది దీన్ని ముగించడు. ఒకడైతే చర్చికి రారు, పండగకో పబ్బానికో వస్తాడు, వీడు తెచ్చే 100 రూపాయల స్వీట్లకి 150 స్వీట్లకి ఏంది ముగించడో టైం అవుతుంటే అని వెనకాల నుంచి డైలాగులు. వీడు వచ్చేదే సంవత్సరానికి ఒకసారి, వీడి కోసం చర్చి తొందరగా ముగియాలంట. అంటే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే పండగ క్రైస్తవులు కొందరు ఉంటారు, నిజంగా దేవుని వెంబడించే క్రైస్తవులు కొందరు ఉంటారు. కొంతమంది అయితే శ్రమల క్రైస్తవులు ఉంటారు. ఏ క్రైస్తవులు? శ్రమల క్రైస్తవులు అంటే ఎవరు తెలుసా? శ్రమ వచ్చినప్పుడు మాత్రం మందిరానికి వస్తారు. అప్పుడు వాళ్ళ భక్తి చూడాలి, మామూలుగా ఉండదు. శ్రమ తీరిపోయిన తర్వాత ఎలా ఉంటుందంటే సరేలే వెళ్దాంలే మందిరమేగా. కొంతమంది సమృద్ధి లేనప్పుడు, పేదరికలు ఉన్నప్పుడు దేవుని ప్రేమించే వారికి ఉంటారు. కానీ సమృద్ధి కలిగిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? ఇక దేవుని ప్రేమించడాలు ఉండవు. వెళ్దాంలే మందిరమేగా, చేద్దాంలే భక్తేగా అనుకుంటారు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, స్థితిగతులు ఏవైనా, పరిస్థితులు ఏవైనా, మీరు నిజంగా ఒక మార్గాన్ని వెంబడించే వాళ్ళైతే, యేసు ప్రభుని మీరు కలిగిన వ్యక్తులైతే, మీరు మత సంబంధం వ్యక్తులు కాకపోతే దేవునికి ప్రాముఖ్యత ఇవ్వడం నేర్చుకోవాలి. ప్రతి దానిలో కూడా ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటాం, కానీ హైలైట్ ఏమవుతాయి చెప్పిన? భోజనాలు అవుతాయి, ప్రార్థన అవ్వదు. ఎందుకంటే జరిగేది ప్రార్థన అరగంటే, ఇంకెందుకు ప్రార్థన? అంటే నేను ఏదో మిమ్మల్ని కించపరచాలని చెప్పట్లేదు. ఇవన్నీ నిజముగా ఆచార భక్తిని విడిచిపెట్టాలి. ఆచార భక్తిని విడిచిపెట్టిన రోజు మన జీవితంలో మనం దీవెన నొందాం. ఆచార భక్తిని విడిచిపెడితే జరిగేది ఏంటంటే సంపూర్ణంగా క్రీస్తుని వెంబడించగలం. అసలు దేవుణ్ణి వెంబడించే వ్యక్తి ఎలా వెంబడించాలని వాక్యం చెప్తుందో ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. యేసు ప్రభువారే స్పష్టంగా చెప్తున్నారు అన్నమాట. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం. ఆగండి. మరియు ఆయన పాస్టర్లతో మరియు ఆయన కొందరితో అన్నాడా? అందరితో. ఎట్లయినను ఎవడైనాను నన్ను వెంబడించగోరని ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని. ఆగండి, ఎలా వెంబడించాలి అనేదానికి ఒక క్రమం ఉందా లేదా? ఇక్కడ చూడండి, అందరికీ చెబుతున్నాడు, కొందరు చెబుతున్నాడా? అందరిలో మీరు నేను ఉన్నామా లేదా? అందరూ ఎలా వెంబడించాలంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలంటే. ఫస్ట్ మీకు విషయం చెప్పనా? ఈనాడు జరుగుతున్నది ఏంటంటే రాజకీయ నాయకులు పదవిని అడ్డు పెట్టుకుని దేశాన్ని దోసుకుంటున్నట్టు, నేడు క్రైస్తవ్యాన్ని అడ్డు పెట్టుకుని
వాళ్ళ ఇష్టాలను నెరవేర్చుకునే వారు చాలా మంది ఉన్నారు. దాన్నే మతం అంటారు. మతంలో ఏముండదు చెప్పనా? దేవుణ్ణి అనుసరించడం ఉండదు. మతంలో ఏముండదు అంటే కేవలం అవసరాల నిమిత్తం మొక్కడం మాత్రమే ఉండదు. కానీ ఇక్కడ చూడండి, యేసు ప్రభువు స్పష్టంగా చెప్తున్నాడు, మీలో ఎవడైనా నన్ను వెంబడించగోరిన ఎడల వాడు ఏం చేయాలంటే మొట్టమొదట వాడు ఉపేక్షించుకోవాలి. ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? ఉపేక్షించుకోవడం అంటే అర్థం ఏంటి? తగ్గించుకోవాలా? తగ్గింపు వేరు, ఉపేక్షించడం వేరు. ఉపేక్షించడం అంటే అర్థం ఏంటి చెప్పిన అర్థ భాషలో? వదిలిపెట్టుకోవడం. ఇప్పుడు మీలో గ్రాంధిక భాషలో ఏమంటారంటే, మీలో ఎవరైనా తప్పు చేశారనుకో, నేను వదిలిపెట్టను అంటారు చూడండి. అట్లా ఉపేక్షించను అంటే అర్థం ఏంటంటే వదిలిపెట్టను అని అర్థం. ఉపేక్షించడం అంటే అర్థం ఏంటంటే తనను తాను వదిలిపెట్టుకోవడం. అంటే మీరు నిజంగా గనక యేసు ప్రభుని వెంబడించుకోరిన వ్యక్తులైతే, మారు మనసు పొంది బాప్తిసం పొందిన వ్యక్తులైతే మిమ్మల్ని మీరు వదిలేసుకోవాలి. ఏం చేయాలి? వదిలేసుకోవడం అంటే అర్థం ఏంటి? ఇంకొక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని మీరు చంపుకోవాలి. చంపుకోవాలంటే కత్తి గోడలు తీసుకుని పొడి చేసుకోమని కాదు దాని ఉద్దేశం. మనిషిలో కోరికలు, ఆలోచనలు అనేకమైనవి దేవునికి వ్యతిరేకమైన తెలిసినా ఉంటాయి. మనలో ఉంటాయో ఉండవా? మనలో ఉన్న ఈ శరీరమే కోరికలను ఉత్పత్తి చేసే కేంద్రం. దీనిలోనే పుడతా ఉంటాయి. అది అసంభవం లేదు అంటే నేను నమ్మను. ఒకటి నువ్వు పిచ్చోడివైన ఉండాలి, లేదంటే మమ్మల్ని మోసం చేయడానికైనా మాట్లాడుతుండాలి. ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు పుడతానే ఉంటాయి మనిషిలో. అందుకే ఆత్మకు శరీరముకు ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటది. అయితే ఇక్కడ ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు నిజంగా దేవుని వెంబడించిన వ్యక్తివైతే నిన్ను నువ్వు చంపుకోవాలి. దేవుడికి ఇది వ్యతిరేకం అని తెలిసినప్పటికీ కూడా మనలో ఆ క్రియలు జరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే, నెరవేర్చుకోవడానికి వెతుకుతున్నామంటే అర్థం ఏంటంటే నిన్ను నువ్వు చంపుకోవాలా. నిజంగా నువ్వు దేవుని వెంబడిస్తున్న వ్యక్తివి కాదు. మీకు విషయం కొన్ని విషయాలు చెబుతాను. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉందనుకోండి. ఫ్యామిలీలో బాధ్యత కలిగిన తల్లి తండ్రి ఉంటారు. తండ్రి కుటుంబంలో బాధ్యత కలిగిన వ్యక్తి అయితే ఏం చేస్తాడు చెప్పనా? కొన్నిసార్లు పిల్లల కోసం వారి యొక్క అవసరాలు కూడా వదులుకుని చంపుకుంటారు, కోరికలను కూడా. అవునా కాదా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పండగ వస్తుంది, లేదంటే స్కూల్ ఫీజు కట్టాలి, స్కూల్కి డబ్బులు కట్టాలి. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు ఈయనకి బట్టలు లేకపోయినా, చిరిగిన బట్టలైనా, ఇప్పుడు చెప్పులు ఎవడో పెద్దగా వాడతలేదు కానీ పాతకాలపు చెప్పులు ఏం చేసేవాడు తెలుసా? మేకులు కొట్టుకుని కుట్టించుకుని వాడుకునేవాడు చెప్పులు పాతకాలంలో పెద్దోళ్ళు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తానంటే, ఒక బాధ్యత కలిగిన వ్యక్తి కుటుంబాన్ని కట్టుకోవాలంటే, కుటుంబాన్ని నడిపించుకోవాలంటే కొన్నిసార్లు వారి కోరికలను, వారి ఆలోచనలు చంపుకోవాలా లేదా? మీకు ఇంకో విషయం చెప్పనా? ఇప్పుడు మనకి కోటా భీమో, ఏ భీమో ఆ భీమో దొరుకుతున్నాయి. కానీ కొద్దిగా ముందెళ్తే అసలేం దొరికేవి కాదు. ఒక్కోసారి అయితే తల్లిదండ్రులు పస్తుండి పిల్లలకి అన్నం పెట్టిన రోజులు కూడా ఉంటాయి. బహుశా మీరు పెద్దోళ్ళు అయితే మీకు ఉండొచ్చు, మా అమ్మగారికి కూడా అనుభవం ఉండొచ్చు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, మనం పిల్లల్ని పోషించుకోవాలంటే, పిల్లల బాధ్యత కలిగి ముందుకు రావాలి అంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే మనలో ఉన్న ఆలోచనలు, మనలో ఉన్న కోరికలను చంపుకుంటాం. అలాగే నిజంగా నువ్వు దేవుణ్ణి వెంబడించే వ్యక్తివైతే, క్రీస్తు మార్గంలో నడిచే వ్యక్తివైతే నీలో దేవునికి వ్యతిరేకంగా కొన్ని పుడతా ఉంటాయి. వాటిని నువ్వేం చేయాలి తెలుసా? ఖచ్చితంగా నీకు ఇష్టము లేకపోయినా చంపుకోవడం నేర్చుకోవాలి. చాలా మంది క్రైస్తవులకి భక్తి జీవితం పోతుంది ఒక్కోసారి. కారణం ఏంటి తెలుసా? వారికి నచ్చినవి జరగలేదని, వారు అడిగినవి దేవుడు చేయలేదని. మీకు ఒక విషయం చెప్పనా? మనకు నచ్చినవి చేయడానికి మనం భూమి మీదకి రాలా. దేవునికంటూ ఒక ఉద్దేశం నీ జీవితం పట్ల ఉంది. ఆ ఉద్దేశాన్ని జరిగించడం కోసం వచ్చాం. ఆ ఉద్దేశం కొన్నిసార్లు మనకి నచ్చిద్దా? మీకు మాట చెప్పనా? చేదు ఎవరికి నచ్చదు. మీలో ఎవరికి సూది పొడిపించుకోవడం ఇష్టం? జ్వరం వచ్చే పొడిపించుకోవడం ఎవరికి ఇష్టం లేదు. ఏడుస్తూ ఉంటారు, అరిసేస్తూ ఉంటారు. కొంతమంది ఇష్టం లేకపోయినా ఎందుకు చేయించుకుంటారు ఇంజక్షన్ అంటే? తప్పదు, అది చేస్తేనే తగ్గిద్ది. కొంతమందికి రక్తం లాగేస్తారు టెస్టులు చేయడానికి. రక్తం లాగించుకోవడం ఇష్టమా? సూది పొడిపించుకోవడం ఇష్టమా? ఆయన ఎందుకు పొడిపించుకుంటారంటే మేలు కోసం. దేవుడు కొన్నిసార్లు మనకి ఇష్టం లేని మార్గాలు కూడా మనకి ఎలవ్ చేస్తాడు. మనకి ఇష్టం లేనివి కూడా మనకి ముందు పెట్టి ఇది చెయ్యి అంటాడు. అలా అన్నప్పుడు ఏం చేయాలి తెలుసా? వాటిని జరిగించడానికి నువ్వు సిద్ధపడి ఉండాలి. ఎందుకో తెలుసా? నువ్వు నీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడ్డావు.
ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది బాప్తీసం పొందావో, బాప్తీసం పొందాను అనడానికి అర్థం ఏంటి అంటే నిన్ను నువ్వు చంపుకున్నావు. అవునా కాదా? బాప్తీసానికి అర్థం ఏంటి చెప్పండి? బాప్తీసానికి ఒకటే, ముంచుతారు, తర్వాత లేపుతారు. అర్థమే తెలుసా? పాత మనిషి ఏం చేయబడ్డాడు? ఇదిగో పాతవి గతించిన సమస్తము నూతనమైనవి అయినాయి, అవలేదా? ఇప్పుడు నా ప్రశ్న, వాక్యం అయినాయిలే, మీదైనయా? మీలో ఇంకా దేవునికి వ్యతిరేకం అని తెలిసినా కూడా ప్రేమిస్తున్నారా? విడిచిపెడతానికి ఇష్టపడుతున్నారా? నేనైతే ఒకటే ఇష్టపడతాను. నాలో దేవునికి వ్యతిరేకమైనవి అనేవి ఉన్నా సరే నా చిత్తం ఎన్నడూ చేసుకోవడానికి నేను ఇష్టపడను. ఇది దేవుడి చిత్తము, ఇది దేవునికి నచ్చింది అయితే నా ఇష్టాన్ని నేను వదులుకోవడానికైనా సిద్ధం. అందుకే నేను ప్రతి విషయంలో అడుగుతా దేవుడిని, ప్రభా నీ చిత్తం ఏంటో నాకు తెలియజేయండి. తెలియజేస్తారు ఖచ్చితంగా. తెలియజేసినప్పుడు ఖచ్చితంగా నేను దాన్ని చేయడానికి ఇష్టపడతాను. అలాగే చూడండి, మనం నిజంగా దేవుని వెంబడించే వ్యక్తులు అయితే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మన కోరికలను, మన ఆలోచనలు దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటిని చంపుకోవడం నేర్చుకోవాలి. ఏమి నేర్చుకోవాలి? తర్వాత చూడండి, తను ఉపేక్షించుకుని ఏం చేయాలి? ప్రతిదినమా లేకపోతే అప్పుడప్పుడా? మన వాళ్ళకి అప్పుడప్పుడు, ప్రతిరోజు కాదు, ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని, ఎవరి సిలువను ఎత్తుకుని ఎవరే వెంబడించాలి? ఎవరి సిలువను ఎత్తుకుని ఎవరు వెంబడించాలి? దేవుడి సిలువ, మన సిలువ? దేవుడి సిలువ. అక్కడ మళ్ళీ చదవండి ఏముందో. దేవుడి అన్న ఎవరి సిలువ? చూడండి, మళ్ళీ చదవండి వచ్చిన. మరియు ఎవరి సిలువని? తన సిలువ అంటే ఎవరి సిలువ? యేసు ప్రభు సిలువ కాదు. ఎవడి సిలువ వాడు ఎత్తుకోవాలా. సిలువ అంటే అర్థం ఏంటి? సిలువ అంటే అర్థం ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే మరణం. ఏంటది? సిలువ అంటే ఇంకొక అర్థం చెప్పనా? శ్రమలు, నీ యొక్క బాధ్యతలు, నీ యొక్క భారాలు. అంటే దేవుని వెంబడించే మనం మొట్టమొదటిగా మనల్ని మనం వదిలేసుకుని వెంబడించాలి. రెండోది ఏంటి తెలుసా? దేవుడు మనకు అప్పచెప్పిన బాధ్యతలను మన మీద వేసుకుని వెంబడించాలి. చాలా మంది ఈరోజు మొట్టమొదటిగా దేవుని వెంబడించడానికి తీర్మానం చేసుకుని ప్రారంభించారు వారి యొక్క పరుగును, ప్రారంభించారు వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని. కానీ జరిగిన విషయం ఏంటంటే కొన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు, కొన్ని స్థితిగతులు ఎదురైనప్పుడు, కొన్ని కష్టాలు ఎదురైనప్పుడు వారి యొక్క తీర్మానాన్ని మర్చిపోయి దేవుణ్ణి విడిచిపెట్టిన వారు సమాజంలో చాలా మంది ఉన్నారు. కొంతమందిని కదిపిదాడు చెప్పే మాట ఏంటి తెలుసా? నేను ఒకప్పుడు ఎంత ప్రార్థన చేశాడు దాన్ని తెలుసా? ఒకప్పుడు మందిరం అంటే అంత ప్రేమో తెలుసా? కానీ ఈ రోజు నేను మందిరానికి వెళ్ళట్లేదు, ఈ రోజు నేను దేవుని ప్రేమించట్లేదంటే కారణం ఏంటంటే ఏదో ఒకటి జరిగిందిలే. అంటే కొన్ని జరిగిన వాటిని బట్టి ఏం చేస్తున్నారు? సాగిపోతున్నారు దేవుని వెంబడించకుండా. ఇక్కడ ప్రభు చదువుతున్న మాట ఏంటంటే నన్ను వెంబడిస్తే నీకే కష్టాలు ఉండమంటలా, నన్ను వెంబడిస్తే నీకే శ్రమలు ఉండమంటలా. నన్ను నువ్వు ఎలా వెంబడించాలంటే మొట్టమొదటి నేను చంపేసుకోవాలా. రెండవది ఏంటి తెలుసా? నీకు అప్పగించబడిన ప్రతి బాధ్యత, భారం నీ నెత్తి మీద వేసుకుని వెంబడించాలి. అంతేనా? వదిలేసి వెంబడించాలా? కొంతమంది సేవకు వచ్చిన సేవకులు ఉంటారు, పని పాట ఏమీ చేయరు, సోమరిపోతులా తిని తిరగడానికి ఏం చెబుతారు తెలుసా? దేవుడు నన్ను పిలిచాడు కాబట్టి నేనే పని, దేవుడు సంపూర్ణ సేవకులు ఇస్తే అది వేరే విషయం. కానీ దేవుడు పరిచర్య చేస్తాను, నువ్వేం చేయాలి తెలుసా? ఏం చేయాలా? పని పాట మానేసి తిరగాల. నేను బోల్డ్ మంది అవనస్తులను చూసా. ఒకడు సివిల్ ఇంజనీరు. ఏ ఇంజనీరు? నెలకి 30-40 వేలు జీతం. దాన్ని వదిలేసి సేవ అని చెప్పేసి ఆడి సేవ ఏంటి తెలుసా? మళ్ళీ ఓ పెద్ద బహిరంగ సేవ ఏం కాదు, పాంప్లెట్లు తీసుకుని బస్తా ఉంటాడు, అది సేవ. అది వదిలేసి టాపీ పని చేస్తాడు, కరెంటు పని చేసుకుంటాడు. ఒరే నీకెందుకురా ఈ తెప్పులంటే, సేవ, నేను దేవుడి సేవ చేయాలి, దేవుడి సేవ చేయాలి. కరెక్టే. నీ బాధ్యతల్ని, నీ ఇంటిని, నీకు అప్పగించిన బాధ్యతను వదిలేసి దేవుడి సేవకు రమ్మల్లా. దేవుడి సేవ చేసే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని సేవతో పాటు, దేవుని వెంబడించే దాంతో పాటు నీకు అప్పగించబడిన దాన్ని కూడా కాపాడుకోవాలి.
అందుకే వాక్యంలో స్పష్టంగా చెప్పాడు, ఎవడైతే వాడి యొక్క ధర్మాలను విడిచిపెడతాడో, ఎవడైతే వాడికి అప్పగించబడిన దాన్ని వదిలేసి తిరుగుతాడో వాడు అవిశ్వాసి కన్నా చెడ్డవాడంట. అంటే నీకు అప్పగించబడిన బాధ్యతలు ఏం చేయాలి? దేవుడు నన్ను మొట్టమొదటిగా నా 14వ సంవత్సరం వయసులో సేవకు పిలిచాడు, చెప్పాను కదా. అప్పుడు 14 నుంచి 19 వరకు బైబిల్ కాలేజ్ చేశాను. నా 19వ సంవత్సరం నేను వచ్చినప్పుడు దేవుణ్ణి అడిగాను, నా ఫ్యామిలీ ఏమో పేదరికంలో ఉంది, భయంకరంగా అప్పుల్లో ఉంది, ఏం చేయమంటావని అడిగితే అప్పుడు దేవుడు చెప్పాడు, నా పని చేస్తూ నీ పని చేయి, ఒకరోజు నేను పిలుస్తా, ఆ రోజు నువ్వు సేవకు రా సంపూర్ణంగా అని స్పష్టత ఇచ్చాడు నాకు. సంవత్సరం కనిపెట్టా, దాదాపుగా పని చేస్తూనే కనిపెట్టినప్పుడు ఈ సంవత్సరం తర్వాత జరిగింది ఏంటంటే, నేను పని చేస్తూ దేవుని పరిచయం ఇక్కడ ప్రారంభించినప్పుడు పనికి వెళ్ళేవాడిని, పొద్దు నుంచి సాయంత్రం దాకా, రాత్రి వచ్చాడు కోటాలు పెట్టేవాడిని, పనికి వెళ్ళేవాడిని, చిన్న చిన్న కోటాలంటే వాకింగ్ చేయడానికి వెళ్ళేవాడిని. అలా దాదాపు 5 సంవత్సరాలు చేశా. 5 సంవత్సరాల్లో దేవుడు నన్ను నా పనిలో దీవించాడు. ఒక బొచ్చులు మోసేవాడి దగ్గర నుంచి నేనే సొంతగా పనిచ్చే స్థితికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. పని నేర్చుకుని బిల్డింగ్లు కట్టే స్థాయికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవుడు ఒక స్థితికి వచ్చిన తర్వాత రా వదిలేసి అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? ఆయన వదిలే అన్నా ఇక వదిలేయాలా, లేకపోతే వదిలేసి తోటి చేస్తాడు ఆయన. ఆయనలో ఉన్న గొప్పతనం అది. నాకు ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా విడిచిపెట్టి వచ్చేసాను నేను. అంటే ఎందుకు ఈ విషయాలని నేను చెప్తున్నానంటే, దేవుడు నిన్ను సంపూర్ణమైన సేవకు పిలిస్తే వేడు తప్పులేదు, కానీ దేవుడు నిన్ను సంపూర్ణమైన సేవకు పిలవకుండా సేవ అనే ఒక ముసుగులో కొంప గోడు వదిలేసి పిల్లల్ని తల్లుల్ని వదిలేసి తిరగొద్దు. అది దేవుని యొక్క బాధ్యత, దేవుని యొక్క పని, దేవుని లక్షణం కాదు. చాలా మంది అయితే ఫ్యామిలీని వదిలేస్తారు. అదేంటంటే ఒక వాక్యం చెబుతారు ఏంటంటే, నా నిమిత్తము తల్లిని తండ్రిని ఎప్పుడు వదిలేమన్నాడు? నా నిమిత్తం అన్ని బాగుండి వదిలేమన్నాడా? యేసు ప్రభు వారు తల్లిని తండ్రిని వదిలేశాడా? సేవ చేస్తూ యేసు ప్రభు బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించాడా? చనిపోయే ముందు సైతము, సిలువలో సైతము యేసు ప్రభు వారు పలికిన రెండవ మాట ఏంటి? అదే కదా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. అంటే చనిపోతూ సైతం ఏం చేశాడు తెలుసా? బాధ్యతను అప్పగించాడు. ఎవరికి? తన యొక్క శిష్యుడికి. తన తల్లి బాధ్యతను చనిపోయే స్థితిలో వరకు మరిచిపోయాడా? మరిచిపోవాలా. మరి ఈరోజు మనం దేవుడు, కొంతమంది అంటారు ఈ భారాలు పోతే నేను దేవుణ్ణి. జీవితంలో నేను చెప్తున్నానండి, భారాలు అనేవి ఎప్పటికీ పోవు, మీరే వదిలేయాలి. అట్లా ఏం చేయాలా? ఎవరికి వదిలేయాలి? దేవుని మీద వదిలేయాలి. అందుకే చూడండి, మనకి పౌలు గారు స్పష్టతనిస్తున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. 12:2 హెబ్రీ అమ్మా, 12:2 హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఆగండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచి విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూసి మన ఎదుట ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తుదుము. చాలా పని తర్వాత చదువుతాం. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? మనము దేన్ని వదిలేయాలంట? ప్రతి భారాన్ని. ఫస్ట్ అదే అంటున్నాడు, ప్రతి భారమును. మనకంటూ భారాలు ఉన్నాయా లేవా? మీకు ఒక విషయం చెప్పనా? ఇటువరకు చాలా ఫ్రీగా ఉండేది నాకు. ఇప్పుడు వీళ్ళు పనులకి వెళ్తాన్ని బట్టి ఆ బొడ్డని మా ఇంటికి పంపిస్తున్నారు. ఆవిడ మా ఇంటికి వస్తే పిల్లలు ఏముంది అల్లరి చేస్తుంటారు, గోల్ చేస్తుంటారు. నాకు ప్రేయర్ చేసుకునే పెద్ద డిస్టర్బెన్స్గా ఉంది. ఒక్కోసారి అనిపిస్తుంటది, ఇప్పుడు చక్కగా ప్రేయర్ చేసుకున్నా నాకు పెళ్ళి పిల్లలు పడితే ఇట్లాగా ఉండిద్ది ఏమోనండి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని సిచ్యువేషన్స్ మారిపోయినప్పుడు లైఫ్లో, కొన్ని జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఏమవుతుందంటే భారాలు అనేవి అధికమవుతాయి మన జీవితంలో. అవుతాయి అవ్వా? ఈ భారాలను బట్టి ఏమైందంటే ఇంకా దౌర్భాగ్యం ఏంటి తెలుసా? కొంతమంది ఆదివారం మందిరాలు కూడా మానేస్తారు. కారణం ఏంటి తెలుసా? ఏదో సంపాదించేద్దాం, సాధిద్దామని, వారి మీద ఉన్న భారాలను బట్టి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిగా మనం చేయాల్సిన పని మనల్ని మనం ఉపేక్షించుకోవడం. రెండవది ఏంటి తెలుసా? నీ ప్రతి భారాన్ని ఆయన మీద వేయడం. ఎప్పుడైతే నీ ప్రతి భారాన్ని ఆయన మీద వేస్తావో, ఎప్పుడైతే నీ భారాన్ని నువ్వు వదిలిపెడతావో, అప్పుడు ఏం చేయగలుగుతావు తెలుసా? నీ మార్గంలో నువ్వు ముందుకు పరిగెత్తగలుగుతావు.
కానీ చిన్నదానికి పెద్దదానికి టెన్షనే. రేపు ఒక 1000 రూపాయలు కట్టాల్సి వస్తే టెన్షనే, తర్వాత 10,000 కావాల్సి వస్తే టెన్షనే, ఈ రోజు ఏమి లేకపోతే టెన్షనే. నేను ఖచ్చితంగా కూడా చెప్తున్నా వినండి, మన దేవుడు ఎవరో తెలుసా? విశ్వాసం యొక్క కర్త, దానిని కొనసాగించువాడు. అంటే నీలో విశ్వాసాన్ని పుట్టిస్తాడు ఆయన. రెండోది ఏంటి తెలుసా? తప్పకుండా నీ జీవితంలో ఆయన బాధ్యత కలిగి వ్యవహరిస్తున్నాడు. దేవుడు నీకు కనపడకపోవచ్చు, పద్దాకడ నీతో మాట్లాడకపోవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, ఆయన ఎవరో తెలుసా? తగిన కాలమందు స్పందించే దేవుడు. ఏ సమయంలో ఏది కావాలో ఖచ్చితంగా సమయోచితంగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ప్రతి భారాన్ని విడిచిపెట్టడం నేర్చుకోవాలి. ప్రతి భారాన్ని ఆయనకు అప్పగించడం నేర్చుకోవాలి. అప్పుడే నువ్వు పరిగెత్తగలవు. అర్థమవుతుందా? దేవుని వెంబడించాలంటే, దేవుని వెంబడించే దిశలో ముందుకు పరిగెత్తాలంటే ప్రతి భారాన్ని వదిలేసి ఆయనకు అప్పగించాలి. అప్పుడు మనం పరిగెత్తగలం ముందుకి. ఇప్పుడు రన్నింగ్ రేస్ లో పాల్గొనే వాళ్ళని చూసారా మీరు ఎప్పుడన్నా? రన్నింగ్ రేస్ లో పాల్గొనే వాళ్ళు ఎలా పరిగెత్తారు? ఒక బ్యాగ్ వేసుకుని, జీన్స్ ప్యాంట్, జీన్స్ టీషర్ట్ వేసుకుని పరిగెత్తారా? ఏం ఉండవు. ఒక నిక్కర్ వేసుకుంటారు, జబ్బల బన్ని ఒకటి వేసుకుంటారు, పరిగెత్తారు. అంటే ఎందుకు బ్యాగులు మూటలో బస్తాలు వేసుకోరంటే, పరుగు పందెంలో పరిగెత్తాలి అంటే భారాలు ఉండకూడదు. భారాలు లేకపోతే పరిగెత్తగలుగుతారు. అలాగే మన జీవితంలో అనేకమైన భారాలు మనం కలిగి ఉన్నప్పటికీ కూడా వాటిని కాక దేవుని వైపు చూస్తే జరిగేది ఏంటంటే, ప్రతి భారాన్ని జయించడానికి, ప్రతి భారాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఎందుకంటే జీవితాంతం మన భారాలు మనతోనే ఉంటాయి. ఉండవా? ఈరోజు ఇది పోయింది, ఏదో ఒకటి వస్తుంది. ఈరోజు జ్వరం వచ్చింది, తగ్గింది. ఓ నెలకో 2 నెలలకో ఏదో ఒకటి జలుబు వస్తుంది. అట్లా ఈ లోకంలో నివసిస్తున్నంత కాలం జరిగేది ఏంటంటే వస్తానంటే పోతానే ఉంటాయి. ఈరోజు ఆర్థిక స్థితి సరిగ్గానే ఉంది, కానీ రేపు ఉండిద్దో ఉండదో తెలియదు. ఈరోజు సమృద్ధి ఉంది, రేపు ఉండిద్దో ఉండదో తెలియదు. సమృద్ధి అయినా, లేమైనా, కలిమైనా, సంపద అయినా దేవుడు నేను ఎప్పుడు పోషిస్తానే ఉంటాడు. అయితే గుర్తుపెట్టుకో, ఆ ప్రతి భారాన్ని ఆయనకు అప్పగిచ్చే. కలిముందా? అదిరిపడద్దు, కలిమిని బట్టి దేవుని స్తుతించు. లేముందా? ఏడవద్దు, దాన్ని బట్టి కూడా దేవుని మహిమపరచు. కలిమి లేములు ఏందో ఆయన్ని ఆరాధించడం నేర్చుకోవాలి ప్రతి క్రైస్తవుడు కూడా. ఒకటి, మనం పరిగెత్తాలంటే భారాన్ని వదిలేయాలని చెప్పాను దేవునికి. రెండవది ఏంటి తెలుసా? గతాన్ని విడిచిపెట్టాలి. చాలా మంది దేవుని దగ్గరికి రాలేకపోవడానికి, దేవుణ్ణి వెంబడించడంలో వెనక తీయడానికి కారణం ఏంటంటే వారి యొక్క గతం. ఏంటది అంటే, గతంలో జరిగిన కొన్ని సంఘటనలు, గతంలో జరిగిన కొన్ని పరిస్థితులు ఏం చేస్తారంటే ఎప్పుడు తలుచుకుంటానే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు నిజంగా దేవుని వెంబడించేవారైతే, దేవుని కొరకు ముందుకు సాగిపోయేవారిగా ఉండాలి అని మీరు అనుకుంటే ఎప్పుడు కూడా మీ గతాన్ని మీరు జ్ఞాపకంలోకి తీసుకురావద్దు. గతం అంటే ఎప్పుడు? ఒక 5 నిమిషాల క్రితం జరిగింది, నిన్న జరిగింది, మొన్న జరిగింది గతం. నిన్న ఏం జరిగిందా, మొన్న ఏం జరిగిందా, ఒక 5 నిమిషాల క్రితం ఏం జరిగింది నీకు వద్దు. నీ జీవితాన్ని ఎక్కడైనా సరే దేవునికి ఇవ్వడం నేర్చుకో. ఎందుకో తెలుసా? దేవుడు ఎప్పుడూ కూడా నీ గతాన్ని తవ్వుకుంటా కూర్చోడు. మనుషులైతే ఏం చేస్తారంటే మీ గతాన్ని తవ్వుతా కూర్చుంటారు. మనుషులైతే ఏం చేస్తారంటే గతంలో జరిగిపోయిన విషయాలను ఎత్తుకొస్తా మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడు ఎన్నడూ కూడా మీ గతాన్ని తీసుకొచ్చి మాట్లాడి మిమ్మల్ని కించపరచడు. కానీ ఈరోజు చాలా మంది దేవుణ్ణి వెంబడించలేకపోవడానికి కారణం ఏంటంటే ఎప్పుడు జరిగిపోయిన పాస్ట్ ని ఆలోచిస్తూ, అప్పుడు అలా చేయకపోయినా బాగుండేదే, ఇప్పుడు ఇలా చేసినా బాగుండేదే, అప్పుడు అది జరగకపోతే బాగుండేది అని కృంగిపోతా ఉంటారు. అయితే దేవుడు ఈరోజు మీతో పిలుపునిస్తున్న మాట ఏంటంటే, గతం వదిలే. గతంలో ఎలా ఉందో వదిలే, ప్రస్తుతాన్ని జీవితంలో మార్చుకో. తప్పిపోయిన కుమారుడు దేవునికి వ్యతిరేకమైన క్రియ చేశాడు, తండ్రికి వ్యతిరేకమైన క్రియ చేశాడు. చేసి తన జీవితంలో ఒక పశ్చాత్తాపం కలిగింది. కలిగినప్పుడు అనుకున్నాడు, తండ్రి నేను పశ్చాత్తాపడతాను, నీ దగ్గర దాసుడుగా ఉంటానని చెప్పాలనుకున్నాడు. ఎప్పుడైతే తన గతాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గరకు పయనం చేశాడో, దేవుడు ఏం చేశాడు తెలుసా? గతాన్ని తవ్వల. చూడండి, అసలు మనమైతే మామూలుగా నేనైతే ఏం చేసాడు తెలుసా? ముందు 2 బీకి, నాకు తెలుసురా నన్ను వదిలేస్తే నీది గత అట్టాగా ఉండిద్దని, నన్ను వదిలిపెట్టాక నీ బతికట్ట మారిపోయిందిరా అని 100 డైలాగులు కొట్టి ఇంట్లోకి రానిస్తే తర్వాత అప్పుడు రానిచ్చాలో రానియో తర్వాత చూసుకునేవాళ్ళం. కానీ ఆయన చూడండి, అంత ప్రేమ కలిగినాడు. ఇప్పుడు దాకా ఎక్కడికి పోయా, ఇప్పుడా వచ్చేది అంటే అవ చేసుకుని ఏమి లేకపోతే దిక్కు లేక మా దగ్గరికి వచ్చావా అని 100 డైలాగులు చదవాలా. కానీ ఆయన ఏం మాట్లాడలేదు.
ఆయన ఇంకా నువ్వు దూరముగా ఉండగానే పరిగెత్తుకుంటా వెళ్ళాడంట. అంటే చూడండి ఎంత ప్రేమ కలిగినవాడు. దేవుడు గతాన్ని తవ్వాడా తనకి? దేవుడు చూస్తున్నది ఏంటంటే నీ ప్రస్తుతంలో నువ్వు జీవితాన్ని మార్చుకో. నువ్వు జీవితాన్ని మార్చుకుంటే నీ జీవితాన్ని మార్చుకోవడాన్ని బట్టి ఆయన ప్రేమ, ఆయన కనికరం నీ మీద దిగి వస్తుంది. నినివే పట్టణం మీద కూడా దేవుడు ఉగ్రత పంపిస్తానని చెప్పింది ఉగ్రత పంపించి నాశనం చేయడానికి కాదు, వాళ్ళ జీవితాలు మారాలని, వాళ్ళ బ్రతుకులు మారాలని. దేవుడు కోరుకునేది ఏంటంటే చెడిపోయిన నీ గతాన్ని మరలా తవ్వి నిన్ను బాధ పెట్టాలని కాదు, పాడైపోయిన నీ జీవితాన్ని చూసి మరలా నిన్ను కించపరిచేసి నేను వెనక్కి తీసుకెళ్దామని కాదు. దేవుడు కోరిక ఏంటంటే మరలా తిరిగి నువ్వు మారాలి, మరలా తిరిగి నీ బ్రతుకు మార్చుకోవాలి, మరలా తిరిగి కోల్పోయిన ప్రేమ, ఐక్యత మరలా తిరిగి దేవుళ్ళకి రావాలా. అది దేవుడు కోరుకున్నాను. అర్థమవుతుందా? అదే తప్పిపోయిన కుమారుడి జీవితంలో జరిగింది. ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తుకుంటే ఏం చేసి తెలుసా? బుద్ధి పెట్టుకుని తన యొక్క జీవితాన్ని, తన స్థితిని మరలా యథావిధిగా నూతన పరిచాడు. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నా, గతంలో ఏదో జరిగింది, అప్పుడు ఏదో జరిగింది, అప్పుడు అలా జరగపోతే బాగుండు అనే ఆలోచన నీకు వద్దు. ఇప్పుడే నీ జీవితం మార్చుకో. దేవుడు ఇప్పటికి కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎంత ప్రేమ కలిగినాడండి. మన మీద పరిశుద్ధమైన మనల్ని ఎప్పుడు ప్రేమించాల. ఇప్పుడు నేను యేసు ప్రభుని తెలియక ముందు అన్యుడిని, యేసు ప్రభుని బూతులు తిట్టేవాడిని, యేసు ప్రభుని దూషించేవాడిని. ఆయన యేసు ప్రభు నన్ను ప్రేమించాడా, ప్రేమించలేదా? ప్రేమించబోదు నేను నిలబడేవాడిని ఏంటి? ప్రేమించాడు అప్పటికి కూడా. అంటే నా పరిశుద్ధతను బట్టి కాదా నన్ను ప్రేమించింది, నా నీతిని బట్టి కాదా నన్ను ప్రేమించింది, నా ప్రార్థనా జీవితాన్ని బట్టి కాదా నన్ను ప్రేమించింది. ఇక్కడున్న చాలా మందిలో చాలా మంది అనుకునే మాట ఏంటి తెలుసా? ఇప్పుడు నేను ప్రార్థనకు వస్తున్నాను కాబట్టి, ఇప్పుడు నేను దేవుడిని నమ్ముకున్నాను కాబట్టి, ఇప్పుడు చర్చికి వచ్చి ఏదో భక్తిగా ముసుగేసుకున్నాను కాబట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, అలాగే గనక దేవుడు మిమ్మల్ని ప్రేమించాలనుకుంటే నీ భక్తి జీవితం ఎన్నడూ స్థిరంగా ఉండదు. 4 రోజులు ప్రార్థన చేస్తే 5 రోజు చేయవు నువ్వు. అయితే 4 రోజులు దేవుడు నేను ప్రేమించి 5 రోజులు లేపేయాలా? అవునా కాదా? దేవుడు అలా చేస్తున్నాడా? దేవుడి ప్రేమ శాశ్వతమైంది. అంటే నిత్యము కూడా ఆయన ప్రేమ కంటిన్యూషన్ ఉంటది. నువ్వు పాపం చేసినాడు ఆయన ప్రేమిస్తానంటాడు, పరిశుద్ధంగా ఉన్నా ఆయన ప్రేమిస్తాడు. మరి నా పాయింట్ ఇది చెప్పింది, అది చెప్పదే బాగోదు. పాపం చేసిన దేవుడు ప్రేమిస్తే పాపం వలన బతకొచ్చుగా, పరిశుద్ధంగా ఎందుకు మార్చబట్టం అంటే నువ్వు పాపం చేస్తే నష్టపోయేది నువ్వే. ఇంకో విషయం చెప్పనా? నువ్వు పాపం చేయడం వల్ల, నువ్వు నీతిగా బతకడం వల్ల దేవుడు కొరిగింది ఏమీ లేదు. చూపిస్తా చూడండి ఆ మాట మీకు. యోబు గ్రంథంలో ఆ మాట ఉంటుంది. యోబు గ్రంథం అందరూ తీయండి. యోబు గ్రంథం 35వ అధ్యాయము 6వ వచనం చూడండి. 35:6. నీవు పాపము చేసినను నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసిదివా? నీవు నీతిమంతుడు అయినను ఆయనకు నీవేమైనా ఇచ్చిచున్నావా? ఆయన నీ చేతనేమైనా తీసుకున్నావా? చాలు. దేవుడు అడుగుతున్నాడు. దేవుడు స్పష్టంగా వాక్యం ద్వారా అడుగుతున్నాడు, నువ్వేమైనా నీతిమంతుడిగా ఉంటే ఆయనకి ఏమైనా వెళ్తున్నా? నువ్వేమైనా పాపం చేస్తే ఆయనకి నష్టమా? అసలు దేవుడికి ఏంటి నీ నష్టం? మరి ఎందుకని పాపం చేయొద్దు అంటున్నాడంటే సకల సృష్టికర్త కాబట్టి, ఆయన నిన్ను నన్ను చేసిన దేవుడు కాబట్టి ఏం కోరుకున్నాడంటే నువ్వు నేను పాపం చేయకూడదని కోరుకుంటున్నాడు. ఇంతకీ పాపం చేయడం వల్ల దేవుడికి వచ్చే నష్టం ఏమి ఉండదు, నీకే నష్టం. అదే కింద అంటున్నాడు చూడండి, 8 వచనం. ఆగండి. చెడుతనం ఫలం ఎవరికి వచ్చింది? నీ వంటి మనిషికే వస్తుంది. చాలు. నీతి ఫలం ఎవరికి వచ్చింది? అంటే నువ్వు నీతిగా బతికితే ఎవరికి వచ్చింది ఆ ఫలం? నువ్వు పాపం చేస్తే ఎవరికి వచ్చింది ఆ ఫలం? నీకే వస్తుంది, ఎవరికి రాదు. దేవుడు కూడా ఏమీ రాదు. అందుకే గుర్తుపెట్టుకోండి, మనం నీతిగా బ్రతికిన, పరిశుద్ధంగా బ్రతికిన అది కేవలము మన మేలు కొరకే దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఫస్ట్ మనం దేవుని వెంబడించడం అనేది కూడా అంటే మొట్టమొదటి భారాలన్నీ ఆయన మీద వదిలేసి మనం వదిలేయాలి. రెండవది గతాన్ని వదిలేయాలి. మూడవది ఏంటంటే తృప్తి కలిగిన జీవితాన్ని వదిలేయాలి. ఏ జీవితాన్ని? ఈ పాయింట్ ఎవరు చెప్పడు, కానీ నేను చెబుతున్నానండి.
తృప్తి కలిగిన జీవితాన్ని ఎందుకు వదిలేయమని చెప్తానంటే, ఎప్పుడైతే మనం ఒక విషయంలో తృప్తి కలిగి ఉంటామో ఆ విషయంలో మనం అభివృద్ధిలోకి రాం, ఆగిపోతాం. అంతేనా కాదా? ఇప్పుడు మీకు అర్థం కాలే చెప్తున్నాను. మీ ఇంటికి వచ్చాను నేను, భోజనం పెడుతున్నారు నాకు. తృప్తి పొంది చాలు అంటే భోజనం పెడతారా? తృప్తి పడకపోతే పెడతారా? అంటే తృప్తి పడకపోతే భోజనం పెడతారు. ఇంకో విషయం చెప్తామేనండి, మీలో ఎవరికైనా డబ్బు సంపాదిస్తున్నారు కదా, చాలు అని అనిపిస్తుంది అనుకో, పని చేయబుద్ధి వేసిందే? పైసలు ఉండి చేతులు నిండా కొంతమంది ఖాళీకి తిరుగుతూ ఉంటారు గాలిగా. ఎందులో తిరుగుతున్నాం అంటే, పని చేయాల్సిన అవసరం ఏంటి? డబ్బుల కోసం అంటే డబ్బులు ఉన్నాయి, దానికోసం అంటే ఉన్నాయి, ఏం పని చేయవసరం లేదు అనుకుంటారు కొంతమంది. చూడండి, మనకి ఎప్పుడైతే తృప్తి కలిగిద్దో, ఎప్పుడైతే మనకి చాలు అనిపిస్తుందో, అప్పుడు జరిగే విషయం ఏంటంటే ఇక అభివృద్ధిలోనికి మనం రాం. దైవభక్తి విషయంలో కూడా ఎప్పుడు కూడా మనకి అమ్మయ్య అప్పుడు ప్రార్థన చేయలేకపోయి ఇప్పుడు కొద్దిగా ప్రార్థన చేస్తున్నా చాలు, అప్పుడు వాక్యం చదవలేకపోయి ఇప్పుడు వాక్యం చదువుతున్నా చాలు, అప్పుడు ఏదో 4 మొక్కలు అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అవుతున్నాయి చాలు. ఎప్పుడు కూడా చాలు అనే పదం నీ నోటంలో రాకూడదు దైవభక్తులు. అలా వచ్చింది అంటే గుర్తుపెట్టుకో, నీ అభివృద్ధి నువ్వే ఆపేసుకుంటున్నావు. ఎందుకు చెప్తానంటే, కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుందంటే, కొద్దిగా పాటలు పాడుతూ వచ్చి చాలు, ఇక వాళ్ళని పట్టుకోలేం, పెద్ద స్వర్ణలతలా ఫీల్ అయిపోతుంటారు. ఇంకా కొంతమంది ఉంటారు పెద్ద పెద్ద మైకేల్ జాక్సన్లా ఫీల్ అయిపోతుంటారు. ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే, ఎప్పుడైనా మనం ఒక విషయాన్ని నేర్చుకున్నప్పుడు అధికంగా నేర్చుకోవాలని తాపత్రయం ఉన్నారు. ఇప్పుడు నేను వాక్యం చదువుతున్నాను కదా, వాక్యం చదివే కొద్దికి లోతైన ప్రత్యక్షతలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు వాక్యం చదవడం ఆపను నేను. రోజు ఏదో మొక్కుబడిగా కూడా చదవను, ధ్యానం చేస్తూనే ఉంటాను. నేను ఇప్పుడు బైబిల్ 6 సార్లు చదివాను, దగ్గరగా 6 సార్లు చదివితేనే దేవుడి కృపలో ఏదో కొంత అర్థమైంది. ఇంకా చదవాల్సింది బోల్డ్ ఉంది, ఇంకా నేర్చుకోవాల్సి చాలా ఉంది. నేను నేర్చుకున్నాను, నాకంతా తెలిసిపోయింది అనే ఫీలింగ్ నాలో వచ్చింది అనుకో, ఇప్పుడు ఏమైంది? ఇంకేంది నేర్చుకునేది? ఎవరైనా వచ్చి వాక్యం చెబుతానుకో, ఆడు చెప్పేది నాకు తెలియదు ఏంది. కొంతమంది ఫీలింగ్, ఎవరన్నా చెబుతున్నాను పెద్దోళ్ళు, నువ్వు చెప్పేది ఏంది నాకు తెలియదా? ఇట్లాంటి వాళ్ళకి మొట్టికాయలేస్తాడు దేవుడు ఖచ్చితంగా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మీలో తృప్తి రానివ్వద్దు, ఏదో నేర్చేసుకున్నాను వచ్చేసింది అనే ఫీలింగ్ రానివ్వద్దు. అదే మాట పౌలు గారు అంటున్నాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఇదివరకు నేను గెలిచితినని అయినను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దాన్ని పట్టుకుని వలననే పరిగెత్తుచున్నాను. దైవభక్తి జీవితంలో మనం ఎందుకు స్టాప్ అయిపోతామంటే, చాలు. పౌలు గారి కన్నా మనం భక్తి పరులమా? పౌలు గారు ఎప్పటి వరకు పరిగెత్తాడు తెలుసా? తన జీవితాన్ని ముగించేంత వరకు పరిగెత్తాడు. అందుకే తన జీవిత ఆఖరిలో ఆయన చెప్పిన మాట ఏంటి తెలుసా? మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. ఎప్పుడు పలికాడు ఆ మాట? నీకు నిండా కలిపినా 5-6 సంవత్సరాలు అవునా చర్చికి వచ్చి నిండా కలిపినా అలా ఒక్కసారి బైబిల్ చదవవు నువ్వేం చెబుతావు తెలుసా? నాకంతా తెలిసిపోయింది. ఏం తెలుసు? కొంతమంది మాట్లాడుతున్నా ఏం చెబుతావు తెలుసా? మీకేం తెలుసు పాస్టర్ గారు? నీకే తెలుసు అన్ని నువ్వే చదివావు. కొంతమందికి అక్షర జ్ఞానం లేదు, వాక్య జ్ఞానం లేదు, అయినప్పటికీ అన్నీ తెలుసు అనే ఫీలింగ్ లోనే బ్రతుకుతారు. అందుకే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, పౌలు గారు చెప్తున్న మాట, ఇటువరకే నేను గెలిచా, ఇటువరకే పొందుకున్నా అని నేను ఎప్పుడు కూడా తలంచుకోను. ఎందుకు తలంచుకోను తెలుసా? దేవుడు నన్ను ఎందుకు పిలిచాడో, దేవుడు నన్ను ఏం సాధించాలో దాని కొరకు పరిగెత్తుతున్నాను అంటున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న, మీరు నాకు తెలుసు అని ఆగిపోయారా, లేకపోతే తెలుసుకోవాలన్న తాపత్రయాన్ని కలిగి ఉన్నారు? మీలో తెలుసుకోవాలన్న తాపత్రయం కలిగితే మీరు చేసే పని తెలుసా? భారాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, అనేకమైన మన చుట్టూ ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా వాక్యం మీద శ్రద్ధ పెడతాం నేర్చుకోవాలి. కనీసం 3 అధ్యాయాలు చదివితే సంవత్సరంలో బైబిల్ అయిపోద్ది. రోజుకి 3 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు? 3 అధ్యాయాలు రోజు చదవలేమా? పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి, 3 చదవచ్చు. నేను మామూలుగా ఒకసారి కూర్చుంటే 10 అధ్యాయాలు చదువుతుంది ఈజీగా. మత్తయి సువార్త మొదలు పెడితే మత్తయి సువార్త ఎండింగ్ అయిపోద్ది. నేను మత్తయి సువార్త 10 నుంచి స్టార్ట్ చేస్తే 28 అధ్యాయాల వరకు అయిపోయింది.
అంటే ఒక్కరోజే నేను మధ్యాహ్నం నుంచి 20 అధ్యాయాలు చదివాను నేను. అలా చదివితే ఎన్నాళ్ళ బైబిల్ అయిపోయింది? కనీసం బైబిల్ జీవితంలో జీవితంలో ఎన్నిసార్లు చదవాలంటే జీవితం 100 సార్లు చదవాలి. కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా బైబిల్ చదవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాక్యము నేర్చుకోకపోతే వాక్యం ద్వారా వచ్చే ఆశీర్వాదాలను కూడా పొందుకోలేము. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని వెంబడిద్దాం, మన జీవితాలు మనం మార్చుకుందాం. ఎలా మార్చుకోవాలా? మన చిత్తం కాకుండా, మన ఇష్టాలు కాకుండా, మన ఆలోచనలు కాకుండా ఆయన ఆలోచన చేత నడిపించబడదాం. 3 విషయాలు చెప్పాను దేవుని వెంబడించాలంటే. 1, మనకున్న ప్రతి భారాన్ని విడిచిపెట్టాలి. 2, గతాన్ని వదిలేయాలి, అంటే గతంలో జరిగిన విషయాలు వద్దు. 3వది, తృప్తి కలిగి ఉండొద్దు. ఎప్పటికప్పుడు కూడా ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ఎదగాలి, ఇంకా రావాలనే ఆలోచన కలిగి ఉన్నాను. అన్ని విషయాల్లో, ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయంగా కావచ్చు, సమాజపరంగా కావచ్చు, అన్ని విషయాల్లో ఇంకా అభివృద్ధిలోకి రావాలని దేవుడిని అడగండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా సమస్త విధమైన మేలుతో మేము తృప్తిపరిచి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు.